హాయ్ ఎవ్రీవన్, నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో ఎంతో రుచికరంగా చాలా క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే వెజ్ శాండ్విచ్ని చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పర్ఫెక్ట్ శాండ్విచ్ రెసిపీని మీరు ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక పెద్ద ఉల్లిపాయని వీలైనంత చిన్న ముక్కలుగా తరిగినవి వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద క్యాప్సికమ్ని లోపలున్న గింజలు రిమూవ్ చేసి వీలైనంత చిన్న ముక్కలుగా తరిగి వాటిని వేసుకోవాలి. పెద్ద క్యారెట్ని పైనున్న తోలు పీల్ ఆఫ్ చేసి వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ని ఒక హాఫ్ కప్ పైన వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద టొమాటోని వీలైనంత చిన్న ముక్కలుగా తరిగి వాటిని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర ఆకుల్ని రఫ్గా చాప్ చేసుకున్న పీసెస్ వేసుకుని ఒక 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని 1 ఫుల్ కప్ ఆఫ్ మైనీస్ వేసుకోవాలి. ఈ మైనీస్తో ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మీకు మైనస్ క్వాంటిటీ కావాలి అంటే ఇంకొంచెం పెంచుకోవచ్చండి. నేను చూపించబోయే ఈ మిశ్రమం అనేది టోటల్గా మనకి 8 సెట్స్ ఆఫ్ శాండ్విచ్ ప్రిపరేషన్కి సరిపోతుంది. సో మీరు ప్రిపేర్ చేయదలుచుకున్న క్వాంటిటీ తగినట్టుగా నేను చూపించిన వెజిటబుల్స్ రేషియో అలాగే మైనస్ రేషియో అంతా కూడా దానికి అకార్డింగ్లీ అడ్జస్ట్ చేసుకుని తీసుకోవచ్చు. ఛానల్లో ఆల్రెడీ కొన్ని శాండ్విచ్ రెసిపీస్ అలాగే బ్రెడ్ని ఇంట్లోనే ఎలా తయారు చేయాలి అలాగే బ్రెడ్ యూస్ చేసి ప్రిపేర్ చేసిన మరికొన్ని రెసిపీస్ తాలూకా లింక్స్ నేను పైన ఐకార్డ్స్లోని చివరి ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ రెసిపీస్ కూడా కుదిరితే ఒకసారి చెక్ చేయండి. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను శాండ్విచ్ బ్రెడ్ యూస్ చేశాను. మీకు ఇది దొరకకపోతే రెగ్యులర్గా దొరికే మిల్క్ బ్రెడ్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద బ్రెడ్ స్లైస్ని తీసుకోవాలి. దీని మీదకి ఇందాక మనం కలుపుంచుకున్న మైనస్ మిశ్రమంని బ్రెడ్ స్లైస్ మొత్తం కూడా అప్లై చేయాలి. తర్వాత దీని మీదకి నేను చీజ్ స్లైస్ ఉంటుంది కదా, దాన్ని 3-4 పీసెస్ లాగా కట్ చేసుకున్నవి ఇలా స్ట్రిప్స్ లాగా పెట్టుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే చీజ్ స్లైస్ మొత్తాన్ని యాజ్ ఇట్ ఈజ్ ప్లేస్ చేసేయచ్చు. సో ఇలా ప్లేస్ చేసిన తర్వాత దీని మీదకి మరొక బ్రెడ్ స్లైస్ పెట్టి కవర్ చేసేయండి. నిదానంగా ఒకసారి ప్రెస్ చేయండి. ఈ శాండ్విచ్ అనేది టమ్మీకి చాలా ఫిల్లింగ్గాను నోటికి చాలా రుచికరంగాను చాలా బాగుంటుంది. ఇది మనం ఈవెన్ కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీగా కూడా ప్యాక్ చేసి ఇవ్వచ్చు. ఇది వేడిగానే సర్వ్ చేయాలని ఏమీ లేదండి. చల్లారిపోయాక కూడా దీని టేస్ట్ టెక్స్చర్ అనేది ఏమాత్రం పాడవకుండా ఉంటుంది. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ని బటర్ పెట్టి గ్రీజింగ్ చేసేయండి. మీ దగ్గర బటర్ అవైలబిలిటీలో లేకపోతే ఆ ప్లేస్లో నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా గ్రీజ్ చేసి ఉంచుకున్న ప్యాన్ మీదకి ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న శాండ్విచ్ బ్రెడ్ని పెట్టేసేయండి. ఫ్లేమ్ని లో టు మీడియం హీట్లో 1 సైడ్ పార్ట్ అంతా కూడా అంటే అడుగు పార్ట్ అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత అదర్ సైడ్కి నిదానంగా ఫ్లిప్ చేసుకుని అదర్ సైడ్ ఫ్లిప్ చేసుకున్న తర్వాత కూడా పైన లేయర్ అంతా కూడా బ్రెడ్ అనేది అప్లై చేసుకోవాలి. తర్వాత అటు సైడ్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకోవాలి. మీరు హై హీట్లో కనుక ఇది ఫ్రై చేద్దామని ట్రై చేస్తే బ్రెడ్ అనేది సెన్సిటివ్ టెక్స్చర్ ఉండటం వల్ల అది త్వరగా మాడిపోతుంది. లోపల కూరగాయల ముక్కలన్నీ పచ్చిదానిగా ఉంటాయి. సో ఇలా ఉండకుండా ఉండటం కోసం లో టు మీడియం హీట్లో పైన మనకి అంటే 2 సైడ్స్ బ్రెడ్ అవుటర్ లేయర్ పార్ట్ అంతా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి లోపల చీజ్ మెల్ట్ అయ్యే స్టేజ్ వరకు కుక్ చేసుకోవాలి. సో రిమైనింగ్ బ్రెడ్ స్లైసెస్ అన్నిటితో కూడా ఇలాగే శాండ్విచ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకుని ఎంజాయ్ చేయండి. ఈ శాండ్విచ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే సర్వ్ చేయొచ్చు. మరింత డెలిషియస్గా కావాలి అనుకుంటే టొమాటో సాస్ ఆర్ టొమాటో కెచప్తో సర్వ్ చేసినా చాలా రుచికరంగా ఉంటుంది. సో నేను చూపించిన ఈ వెజిటబుల్ శాండ్విచ్ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మర్చిపోకుండా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చి హెల్ప్ఫుల్ యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. దానివల్ల వీడియో మరింత మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ సెట్ ఆఫ్ బ్రెడ్ని మీరు రోస్ట్ చేసేటప్పుడు ప్యాన్కి బటర్ అప్లై చేసుకోండి. ఆరల్స్ పైన పార్ట్ కింద పార్ట్ బ్రెడ్కి 2 వైపులా కూడా బటర్ అప్లై చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ మీకు ఒక శాండ్విచ్ బ్రెడ్ అనేది కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ట్రయాంగిల్ షేప్లో క్లోజ్ వీడియో చూస్తే మీకు బాగా అర్థమైపోతుంది కదా టెక్స్చర్ అనేది. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.